1975లో నా ఫస్ట్ సినిమా దేవుడు చేసిన పెళ్ళి రిలీజ్ అయింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి 50 years. సో థ్యాంక్ యూ ముఖ్యంగా అమ్మా నాన్నకి, ఎందుకంటే ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మ ఇచ్చింది, ఆశీర్వాదం ముక్కోటి దేవతలది, అలాగే కళామ తల్లిది, అభిమానం నీ అందరిది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈ 50 years జర్నీలో ఎన్నో అన్ని సినిమానే ప్రపంచం కాబట్టి అమ్మా నాన్నతో మొదలయ్యి ఈరోజు మన ఆది వరకు. సో ఈరోజు శంబాల, ఎందుకంటే నా 50th year శంబాల ఆదీస్ ఫిలిం December 25th. సో January 9th నా మొదటి సినిమా రిలీజ్ అయితే ఈ December 25th 2025 నా 50th year సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా శంబాల రిలీజ్ అవ్వడం వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. సో దానికి కారణమైన ప్రొడ్యూసర్స్ బ్రదర్, సో ఇటు రాజశేఖర్ గారు అలాగే మహేందర్ గారు, మీకు ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ లాట్ ఆఫ్ బజ్ హ్యాపెనింగ్ ఫర్ శంబాల. సో నా 50 yearsతో పాటు ఈరోజు శంబాల మోర్ ఎక్సైట్మెంట్ ఫర్ మీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్? ఇద్దరు యూఎస్ఏ కదా? చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఇద్దరు యూఎస్ఏనా? శంబాల చేయడంతో పాటు అసలు మీకు సినిమా ఎలా ఏంటి అసలు? వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్? It's a passion for movies. Passion for movies. Want to make a good movie. Okay. So ఎవరు ఫ్యాన్ మీరు? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. అంతకుముందు ఎన్టీఆర్. ఎన్టీఆర్. మా సురేఖ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన సూతుని కింద నిల్వ అర్హత లేదంటువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజన జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడు అయిన శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంన జనించలేదా. ఈయనది ఏ కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊర్వశీపుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండలాంగన ఎందు పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహిగా అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడను మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భ అవసరములు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైనది, నేడు కులము అను ఈ వ్యర్థవాదం ఎందులకు. ఇంకా నన్ను డైలాగింగ్ అని మర్చిపోతారేమో జనం. చాలా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. మీకు ఆది విషయం తెలుసా? ఆది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లారెన్స్ మాస్టర్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత బెంగళూరులో మేము కళ అని ఒక బ్యూటిఫుల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం, కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ అని, బ్రింగింగ్ ఆల్ తెలుగు అండ్ కన్నడ కల్చర్ టుగెదర్. అక్కడ ఆది ఫస్ట్ టైం మెగాస్టార్ సాంగ్ డ్యాన్స్ చేశాడు, కొడితే కొట్టాలి 6 కొట్టాలి. ఆ స్టేజ్ మీద మెగాస్టార్ గారు ఉన్నారు. ఆయన ఆదిని చూసి డ్యాన్స్ చేస్తూ వెళ్ళి మెగాస్టార్ గారి కాళ్ళకి దండం పెడితే ఆయన చాలా బాగా చేస్తున్నాడు రా, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే దీనిలోనే కంటిన్యూ చేయన్నారు. అలా కంటిన్యూ చేశాడు కాబట్టి ఈరోజు శంబాల వరకు వచ్చాడు. సో థ్యాంక్స్ టు మెగాస్టార్ గారు, చిరంజీవి గారి బ్లెస్సింగ్స్. బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే దర్ ఇస్ వెరీ గుడ్ బస్ గోయింగ్ ఆన్. సినిమా బాగుందని చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల నుంచి మంచి బజ్ ఉంది. సో December 25th వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు వాళ్ళు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ఆయనే మా డైరెక్టరు మిస్టర్ యుగంధర్ ముని గారు, అలాగే ఆది శంబాల హీరో. ఇదిగో అర్చన, మళ్ళీ కర్ణాటాంధ్ర అనుబంధం ఇక్కడ. సో అర్చన ఇస్ ద హీరోయిన్, వెనకాల వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు. సో హోల్ శంబాల ఫ్యామిలీ హియర్. ఇంకా మా ఫ్యామిలీకి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సురేఖ ఎన్టీఆర్ డైలాగ్తో అదరగొట్టేసింది. తర్వాత ఇంకా ఆది, ఇదిగో మా కోడలు అరుణ. హాయ్ చెప్పమ్మా. మా కూతురు అయానా. All the best, Shambhala. Yes. Congratulations, Tata, for doing movies for 50 years. Yes. Thank you. Yes, Pallu. శంబాల టీజర్ చూడంగానే ఏమనిపించింది? శంబాల టీజర్తోనే ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒకటి కనిపించింది అందులో. ఆ తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఆ కళ్ళన్నీ వైట్గా అయిపోవడాలు. ట్రైలర్ లుక్స్ వెరీ ఎక్సైటింగ్.
ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. అది కాకుండా శ్రీచరణ్ పక్కల నీ ఫ్రెండ్ కదా? నాకు ఫ్రెండ్. శ్రీచరణ్ క్లాస్మేట్సా? కాదు, మేము వైజాగ్లో ఫ్రెండ్స్. వైజాగ్లో ఫ్రెండ్స్. అంటే నేను అప్పుడు ఇంజనీరింగ్, తను అలాగా. ఎస్, ఇప్పుడు తను చెప్పినట్టు శ్రీచరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు మేము విన్నాం. సినిమాలు అంటే పాటలు లేవా? మూవీలో మొత్తం 4 సాంగ్స్ ఉంటాయండి. 3 సాంగ్స్ మాంటేజెస్, ఒక థీమ్ సాంగ్ లాస్ట్లో టైటిల్స్ మీద వస్తుంది. సో డ్యూయట్లు, ఐటమ్ సాంగ్లు అవి లేవు. ఏ ట్రూ టు ద స్టోరీ పోదామని చెప్పేసి. ఓకే ఓకే. ఈవెన్ మాంటేజ్ సాంగ్స్ కూడా ఇట్ విల్ టెల్ సమ్ స్టోరీ సో అనేది వెంట్ విత్ ద స్క్రిప్ట్ అంతే. ఇందులో మెయిన్గా నేను చూస్తున్నప్పుడు సైన్స్కి శాస్త్రానికి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టావు. నేను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు కూడా ఎంత దొంగ అంటే డైరెక్టరు సినిమా చూపించకుండా అది మాత్రం చూపించి ఆ 4 లైన్లు నాతో చెప్పించుకుని, సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని పంపించేవాడు. సో ఎందుకంటే సినిమా తెలిసిపోతున్నామోనని. అండ్ నేను చూసిన ట్రైలరు, టీజర్లు వచ్చిన తర్వాత మోర్ ఇంటూ ఈ వచ్చిన రియాక్షన్స్ అన్నీ చూస్తుంటే అందరూ కూడా దాని మీద క్యూరియస్గా ఉన్నారు. సో అసలు ఏంటి, వాట్ ఈస్ దట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ శాస్త్రం, ఎలా వెళ్ళేది దాని మీద? మనం ఒక జడ్జిమెంట్ ఇవ్వాలని ట్రై చేయలేదు సార్ దాంట్లో ఏమి. అంటే బేసిక్గా దట్ క్వశ్చన్ సైన్సా శాస్త్రమా అంటే సైన్స్లో శాస్త్రం ఉంటుంది, శాస్త్రంలో సైన్స్ ఉంటుంది అనేది పాయింట్ బేసిక్లీ. అంటే ఇది బోత్ ఆర్ ఇంటర్వ్యూన్డ్ టుగెదర్ అనేది ఇదనమాట. సో మూవీలో కూడా ఇప్పుడు హీరో వచ్చేసి హీస్ ప్యూర్లీ సైన్స్ నమ్ముకొని వస్తాడు, విలేజ్ చూసి సూపర్ స్టిషియస్ కంప్లీట్గా, అంటే కంప్లీట్లీ వెరీ రిలీజియస్, వెరీ అంతా ఉంటుంది. ఓకే ఓకే. సో ఎవరిని హర్ట్ చేయవు, మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు సార్. అదే వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. సో ఉదాహరణకు మనం గోర్లు కట్ చేయొద్దు అంటారు సార్ ఇంట్లో మనల్ని. కట్ చేయొద్దు అంటే అది మామూలుగా కట్ చేయొద్దు అంటే మనం ఏమో మాట. సో అది గోర్లు కట్ చేసి అది ఎందుకు కట్ చేయొద్దు అంటారు. ఇంకా ఓల్డ్ డేస్లో కూడా చాలా ఉన్నాయి, ఈ రోజు కట్ చేయకూడదు, ఆ రోజు కట్ చేయకూడదు. అవును సార్. అవును. ఇప్పుడు అది ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మీనింగ్. అది మనం పొరపాటున మన ఫుడ్లో వెళ్ళినా ఏదైనా ఇండైజెషన్ అయితే అంతా ఇది. అది నార్మల్గా చెప్తే మనం వినం మాట. అదే రే దరిద్రం రాన్నామంటే వింటాం మాట. ఓకే. సో అర్చన సార్, ఎలా ఉండింది శంబాలా చేయడం? చాలా బాగుండింది. వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మిస్టిక్ వరల్డ్లోకి నిజంగానే తీసుకెళ్లారు మా డైరెక్టర్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో షూట్ చేసాము. లైక్ డే అండ్ నైట్ షూట్ చేసాము, చలిలో షూట్ చేసాము, ఎండలో షూట్ చేసాము, అవుట్డోర్ వెళ్ళి అమలాపురంలో షూట్ చేసాము. సో ఏదైనా దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఏంటంటే రేపు వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంతో బాగా వచ్చింది కాబట్టి ఇవన్నీ రేపు ఆ సక్సెస్ అన్న ఒక వర్డ్తో మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ ఆల్సో ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్. కానీ విజువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు సార్. గుడ్. విజువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆల్సో సౌండ్ సార్ చెప్పినట్టు లైక్ సౌండ్ కానివ్వండి, ఎమోషనల్గా కూడా చాలా మీనింగ్ ఉంటుంది, బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్లీ ఆల్సో. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ ఆది? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ సార్. చాలా calm, composed person on sets. Okay. So he'll pent up all his energy. Action cut madhya he'll explode. So chala silent ga aina lines aina revise cheskuntu comfortable actor and most passionate actor. Good. ఇప్పుడు ఆది దగ్గరకు వచ్చాం. సో ఫస్ట్ నువ్వు శంబాలా ఎవరు అనే చెప్పారు కదా నీకు? నాకు ఫస్ట్ రాజశేఖర్ గారు అప్రోచ్ అయ్యారు. అంటే ఫస్ట్ మేము అనుకుంది అంతే, ఇంకొక స్టోరీ అనుకున్నాం. బట్ మళ్ళీ ఆయన గ్యాప్ తీసుకొని యుగేందర్తో మళ్ళీ కూర్చొని ఇంకో స్క్రిప్ట్ ఆయన కొత్త ఆయన తీసుకురావడం. అండ్ యుగేందర్ వచ్చి చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నువ్వు ఆల్రెడీ ఒక మంచి సినిమా చేసావు కదా? యా. సో తను వచ్చి నాకు కంప్లీట్గా చెప్పిన వెంటనే, అంటే ఇప్పుడుండే ఆడియన్స్కి కంటెంట్ని బాగా నమ్ముతున్నారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ అవేగా వెళ్ళకుండా, అంటే ప్రాపర్ ఒక స్క్రిప్ట్. ఇందా కూడా ఆ మాట అన్నాడు కాబట్టి అన్నెసరీగా సాంగ్స్ లేవు. సో యూ వెంట్ విత్ ది స్టోరీ, సోల్ ఆఫ్ ది స్క్రిప్ట్. యా. సో స్టోరీ టోటల్ ప్రెమిసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే షూర్ షార్ట్గా, అంటే తను చెప్పింది తీస్తే బాగుంటుంది, యాజ్ టీజ్గా తను చెప్పింది తీస్తే, అంటే ఒక సైన్స్కి శాస్త్రానికి మంచి జరిగే ఒక ఇది. అండ్ ఒక విలేజ్, ఒక 1980s బ్యాక్డ్రాప్లో శంబాలా అనే ఒక ప్లేస్, ఆ ప్లేస్కి ఒక మెట్రాయిడ్ వచ్చి పడితే, ఉల్కా వచ్చి పడితే ఎలా విక్రమ్ అనే క్యారెక్టర్ అక్కడికి వెళ్తే అక్కడ ఆల్ క్యారెక్టర్స్, నా క్యారెక్టరే కాదు, ఐ ప్లే విక్రమ్ సైంటిస్ట్, అలానే అర్చనా క్యారెక్టర్ కానీ, అలానే రవివర్మ, మధు, అందరు క్యారెక్టర్స్కి ఒక ప్రామినెన్స్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. సో బేసిక్గా అంటే మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే అర్థమైపోయింది. ఫస్ట్ డేనే మేము RFCలో చేసాము. సో తను అదే కదా మొత్తం మనం ఆ ఉల్కా పడిన ప్లేస్ దాన్ని మొత్తం ఇది చేసి కట్ చేసి అవంతా చాలా ఎక్స్పెన్సివ్ అఫేరే మొత్తం ఫస్ట్ నుంచి. అందులో నుంచి అతను ఫైర్ తో పరిగెత్తుకు రావడం షార్టేనా? అది తెలియదు సార్. ఫస్ట్ ఆ ఉల్కా దగ్గర చేసాము. ఫస్ట్ చేసినప్పుడు ఆ గెడ్ ఉంది కదా సార్, గెడ్ అంతా ఉంది కదా, దాన్ని అది పెంచి మళ్ళీ దాన్ని అంటే కట్ చేయించేసి మళ్ళీ ఒక 2 months పెంచి మళ్ళీ షూట్ చేసాం.
అంటే అది ఆర్ఎఫ్సీఏ. ఆర్ఎఫ్సీనే. సో జ్యోతి, ఎస్ ఆర్ఎఫ్సి, నీ మ్యారేజ్, పళ్ళు, ఇప్పుడు 2 పిల్లలు. సో ఆదితో ప్రేమ కావాలి. సో అంతకుముందు నుంచి ట్రావెల్ అవుతున్నావు. ఇప్పుడు శంబాలా, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ శంబాలా? శంబాలా ట్రైలర్ చూసాక బాగా నచ్చింది. అండ్ నేను ఒక పీడియాట్రిషియన్ అండి, పిల్లల డాక్టర్ని. సో నా క్లినిక్కి ట్రైలర్ చూసాక వచ్చే పేరెంట్స్ అందరూ ట్రైలర్ చూసి చాలా బాగుంది అని చెప్పారు. వాళ్ళ మెయిన్ క్వశ్చన్, పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చా మేడం? అది మిమ్మల్ని నేను అడుగుతున్నాను. భయంగా ఉంటుందా అంటే నేను 100% భయంగా ఉంటుంది. శంబాలా జంప్ స్కేర్స్ ఉన్నాయి. సో పిల్లలతో వెళ్ళొచ్చా అంటే పేరెంట్స్ సూపర్విజన్ ఉంటేనే వెళ్తే బెటర్. ఎందుకంటే జంప్ స్కేర్స్ ఉన్నాయి, భయం ఉంది, అది ఉంది. బట్ ఇట్స్ నాట్ టూ వైలెంట్ ఆల్సో. బట్ ఇట్స్ నాట్ గోరీ, అంటే బ్లడ్ గోరీ లైక్ అట్లా కాదనమాట. ఇట్స్ లైక్ గోరీ అలా ఏమి ఉండదండి, అలా ఉండదు. సో మీరు రండి, ఏమంటున్నారంటే ఇవాన్ పేరెంట్స్తో సినిమా చూడొచ్చు అంటున్నారు. ఓకే, మరి చూస్తారా మీరు? Yeah. Since it's my father's movie, I'm so excited to see it. Oh, because your father's film, you're so excited. హలో, ఏదైనా మంచి ఆది సాంగ్ ఒకటి పాటు చూద్దాం ఫస్ట్, రిలాక్సేషన్. ఎందుకంటే పిల్లలంతా కొంచెం భయంగా ఉన్నారు, స్కేరీ అయ్యారు. చిన్న ఇంట్రో ఇద్దాం వాళ్ళకి. కలలు కలలు కలిసి చేసే గోలేనిటో మనసు గట్టిగా పాడు. ఎటు తేల్చుకోదే అసలేమిటో ఈ అల్లరి, బాగుందే అయినా ఇబ్బందుందే, చోరి 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 చోరి. భయం పోయిందా? అసలు ముందు శంబాలా అన్నది అసలు నీకు ఎందుకు వచ్చింది ఆ థాట్, టైటిల్ అని? సార్ శంబాలా అంటే బేసికలీ అంటే ఇప్పుడు మనం హిందూయిజం ప్రకారం కావచ్చు, బుద్ధిజం ప్రకారం కావచ్చు, ఇట్స్ ఎ కాన్సెప్ట్ సార్. బేసిక్లీ హిమాలయస్లో ఒక ప్లేస్ ఉంటుంది. సో రేపు పొద్దున వెన్ అంటే ఈవిల్ అంతా ఎక్కువైపోయింది. ఈవిల్ అంటే నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రాక్షసులు అటనే కాదు, అంటే మనిషిలో ఈవిల్నెస్ పెరిగిపోయి అంతా అయిపోతే అక్కడ నుండి ఒక సైన్యం, ఒక ఆర్మీ వస్తుంది అనేది పాయింట్ అనమాట బేసికలీ. కానీ ఆ ఆర్మీ వచ్చి ఇట్ ఈస్ నాట్ లైక్ ఫైటింగ్ చేసే ఆర్మీ కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ ఆర్మీ. సో దట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ లైక్ పీపుల్ విల్ బి అట్ దర్ అట్మోస్ట్ కాన్షియస్నెస్తో ఉంటారు అనేది ఒక ఇదనమాట. సో కాన్సెప్చువలీ ఇట్ ఈస్ మూవీ ఈస్ లింక్డ్ టు దట్. దాని మీద చెప్తే రివీల్ అయిపోతుంది. స్పిరిచువల్ టచ్ ఉంది సార్ మూవీలో. డైరెక్టర్ గారు ఆయన నోటితోనే బుద్ధిజము, హిందూయిజం అన్నారు. కరెక్ట్గా బుద్ధుడి దగ్గరికి వస్తున్నాం, ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం. సరే నాన్న, మొత్తం మా శంబాలా గురించే మాట్లాడుతున్నాం. నీ జర్నీ, నీ 50 years జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 1975లో శంబాలా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. 1985లో మళ్ళీ బ్రేక్ వచ్చింది, శంబాలా 2. 1995లో కన్నడలో మళ్ళీ శంబాలా 3 అగ్నిగా వచ్చాను. నీ జర్నీ 2000లో మళ్ళీ శంబాలా. కాదు, చాలా మందికి నీ జర్నీ తెలియాలి కదా. సో నా జర్నీ మొదలెడితే ఈ జర్నీ సరిపోదు. ఒక మూవీ కింద కాకుండా, ఒక సిరీస్ కింద, ఒక రీల్ కింద చెప్పే. అమ్మా నాన్నతో స్టార్ట్ అయ్యి 1972లో స్టేజ్ స్టార్ట్ చేసి దుర్యోధనుడు, ఇప్పుడు సురేఖ డైలాగ్ చెప్పినట్టు, నేను ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యము నధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఒకటేలా చెప్పు మైసం నుంచి చెప్పరా. వివిధ ఫల భరానత శేఖాశిఖ తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సులభిల్ల పుష్ప మల్లికల్లు వల్లీమతల్లిక సంభాసురంబు భాసుర పుష్ప గుచ్చ శ్రమన్ మధుర మధుర సంభ్రమత్ భ్రమర కోమల జంకర నినాద మేదురంబు మేదుర మధుకర గణ 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 శంకానర్దన క్రీడా విరామ మయూర వార విసుత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప 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 ఆలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ పుంజ పుంజరంబు. ఆహా, అరే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆది చెప్పిన డైలాగు ఇప్పుడు మా గురువుగారు అంతా ఒకరే, కాకరాల గారే మా అందరికీ ట్రైనప్ చేశారు. సో నాన్నగారు కాకరాల గారు, అలాగే మా గురువు గారు రమణమూర్తి గారు. సో అక్కడి నుంచి మొదలయ్యి ఆ తర్వాత 1974లో ఎన్టీ రామారావు గారి సంసారం సినిమా, ఫస్ట్ సినిమా, ఆయనతో డబ్బింగ్ చెప్పడం, ఆయన ఆ మైక్లో నేను ఈ మైక్లో, ఆయన బ్లెస్సింగ్స్తో మొదలయ్యి కమల్ హాసన్ గారికి తప్ప ఇండియాలో నేను 1000 సినిమాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో మోర్ దెన్ 1000 ఫిల్మ్స్. అండ్ ఒక్క కమల్ హాసన్ మాత్రం చెప్పలే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే 50 ఏళ్ళ ఎక్సైట్మెంట్ ఒకటైతే, యాజ్ అ ఫాదర్ అది హీరో అయిన తర్వాత, ఎందుకంటే క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, అండర్-19 హైదరాబాద్ వరకు ఆడాడు. సడన్గా వచ్చి నాన్న యాక్టర్ అవుతానన్నాడు. లక్కీలీ గాట్ వెంకట్ గారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఆశీర్వాదంతో, అచ్చిరెడ్డి గారు, వీళ్ళందరూ
సో విజయభాస్కర్ గారు, అనూప్ గురించి మాట్లాడుకుంటున్నాను. ఈ పాట అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది తనకి. సో వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి వాస్ ఎ మ్యాసివ్ హిట్. వెంటనే లవ్లీ వాస్ ఫాలోడ్ వెరీ గుడ్. ఇంకా ఆర్టిస్ట్ తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్లో ఈ ప్రాసెస్లో ఇప్పుడు 50th ఇయర్ కరెక్ట్గా నాకు సింక్ అయింది మీ శంబాల. సో ఈ 50 years జర్నీలో శంబాల ఇస్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ టు మీ. సో అది హీరో అవుతాడంగానే ఏం ఫీల్ అయ్యావు? సడన్ అంటే క్రికెటర్ అవుతాడు అన్నదే ఎక్కువ ఉండింది. ఇక్కడే వైస్రాయ్ హోటల్లోనే మేము నీ షూటింగ్కి వచ్చి ఇక్కడ అప్పుడు సో రోజు మార్నింగ్ అప్పటికి ఇంకా ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు చెన్నై నుంచి. సో మార్నింగే లేచి హోటల్ నుంచే వాడు కిట్ బ్యాగ్ తీసుకొని క్రికెట్ కోచింగ్కి వెళ్ళేవాడు. సో చాలా వరకు క్రికెటర్ అవుతాడు అని అనుకున్నాం. బట్ సడన్గా యాక్టర్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అదేం సర్ప్రైజ్ ఏం అవ్వలేదు కానీ బట్ అప్పటిదాకా డాన్స్ కానీ ఇవన్నీ అంత టాలెంట్ ఉందని మనకే తెలియలేదు. సో వన్స్ ఈ స్టార్టెడ్ ఒక దీక్షలాగా అన్నీ నేర్చుకున్నాడు. సో డాన్స్ కానీ ఏంటది ఫైట్స్ సో పాండ్యన్. సో యాక్చువల్లీ ఆది ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ మాట్లాడు కానీ అన్ని సాధించి చూపిస్తూ ఉంటాడు అనమాట. సైలెంట్గా అన్ని చేస్తుంటాడు. సో అంటే తను ఏదైనా అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. సో అలాగే డాన్స్ నేర్చుకున్నాడు. అసలు ఫస్ట్ ప్రేమ కావాలి ఓపెనింగ్కి డాన్స్ చేసినప్పుడు ఎంటైర్ క్రౌడ్ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. సో ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్. అండ్ సో ప్రేమ కావాలి రిలీజ్ అప్పుడు అంటే సినిమా ఆబ్వియస్లీ బాగానే వస్తుంది, బాగా వచ్చింది అని ఉంటాం కానీ అందరం టెన్షన్ పడ్డాం. బట్ అంత సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎవ్రీ థింగ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు శంబాల సో బేసిక్గా అది ఎక్కువ చెప్పడు. సో ఫస్ట్ టైం నేను వాడిని అడిగాను ఎలా ఉంది సినిమా అంటే బ్లాక్ బస్టర్ అన్నాడు. సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ దట్ ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్. గ్రేట్. థ్యాంక్ యూ. ప్రియా గారు నాతో మంచి కోస్టార్. ఆవిడ మన సినిమాలో చేశారు కదా. ఆవిడ డబ్బింగ్ చెప్పి నాకు ఫోన్ చేశారు. సాయి గారు నిద్ర పట్టలేదు, నాకు భయం వేస్తుంది సాయి గారు. అంత భయపడి ఏం పెట్టావు బాబు, డబ్బింగ్లోనే ఆవిడ భయపడిపోయిందంటే. స్టోరీ చెప్పిన తర్వాత ఫోన్లో చెప్పాను ఆవిడకి స్టోరీ. యాక్చువల్ కలవలేదనమాట, కలుద్దాం అనుకున్నాం కుదరలేదు. ఆవిడ షూట్ బిజీ అంతా. ఫోన్లో చెప్తే ఫోన్లోనే ఏమంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఇట్లాంటి క్యారెక్టరు, ఇది ఎవరికి ఇవ్వద్దండి నాకే ఇవ్వండి ఖచ్చితంగా అట్లా అని చెప్పారు. అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా రెమ్యునరేషన్ నెగోషియేషన్స్ అవి ఇవి జరుగుతున్నాయి అనమాట. జరిగితే మళ్ళీ నాకు కాల్ చేశారు. ఏదో క్యారెక్టర్ గురించి ఒక నిమిషం కొద్దిసేపు డిస్కషన్ అయినాక ఏమండి ఎంత తక్కువ ఇచ్చినా చేస్తానండి, మరి అంత ఎక్కువ తక్కువ చేయొద్దు, బట్ ఐ విల్ డూ దిస్ క్యారెక్టర్ నో మ్యాటర్ వాట్ అని. మీరు ఆవిడకేంటి సిస్టరా కజినా ఏంటి మీరు? మదర్ అండి. మదరా? ఓకే. సరే మీకు ఎలా అనిపించింది టోటల్గా? బాగుంది అండ్ భయం వేస్తుంది కూడా. ఏంటండి మీరు టెన్షన్ పెడుతున్నారు? అదే మ్యాక్సిమం అందరూ భయం అంటున్నారు. సో ప్యూర్ హర్రర్ కాదు సార్ సినిమా. ఓకే. థ్రిల్లర్ ఇట్స్ మిస్టికల్ థ్రిల్లర్ అనమాట. ఇట్స్ లైక్ యాక్షన్ ఉంటుంది, హర్రర్ ఉంది అండ్ సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది. ఇట్స్ లైక్ మిక్స్డ్ ఆఫ్ జానర్స్. సో హర్రర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో కామెడీ చాలా తక్కువ ఉంటుంది సార్, చాలా లైట్ గా. ప్రవీణ్ దగ్గర నా క్యారెక్టరైజేషన్ నుంచి ఫన్ వస్తుంది. ఫస్ట్ లాస్ట్ మధునందన్ గారిది కూడా వెరీ డీప్ క్యారెక్టర్ సార్. దీంట్లో రెగ్యులర్ అంటే కామెడీ అట్లా కాకుండా, హీరో సైడ్ కిక్ అట్లా కాకుండా, ఇట్స్ లైక్ వెరీ వెరీ డీప్. అంటే ఇక్కడ కూడా హీరోతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు మధునందన్ గారు, బట్ వెరీ డీప్ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. హర్ష గారు హీఈస్ డూయింగ్ ఏ డాక్టర్ జాబ్ సార్. ఇది అన్నాడు కదా, ఇది మాట ఇదేంటి ఇలాంటి మాట, ఇట్స్ ఏ పజిల్ అన్నాడు. సో నువ్వు చెప్తుంటే పజిల్ లాగే ఉంది మొత్తం సినిమా. అలాగే నాకు రవివర్మ కలిశాడు. రవివర్మ ఇస్ ఆల్సో బ్రదర్ సూపర్ ఫిల్మ్ అవుతుంది అని. ఆర్టిస్టులు అందరూ దే ఆర్ సో కాన్ఫిడెంట్. ఇంద్రనీల్ గారు షార్ట్ చేసి నాకు వచ్చి చూస్తున్నారు, కెమెరా చూస్తా అంటే నన్ను చూసి వీడియో సార్ ఎంత భయంకరంగా ఉన్నట్టు ఆయన నాకే భయం వేస్తుంది. యాక్షన్ ఏంటి, ఎన్ని ఫైట్స్? ఒక షాట్ అదిరిపోయింది, అది ఎయిర్లో వచ్చి మొత్తం ఉన్నాయి సార్. అంటే 4 బిగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి సార్, 3 స్మాల్ సీక్వెన్సెస్, మొత్తం 6 to 7 దాకా ఉన్నాయి సార్ ఫైట్స్. సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. మీరు ఇంత బాగా మమ్మల్ని హోస్ట్ చేస్తున్నారు, మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఏదైనా ఒక రిగ్రెట్ ఉందా? ఇలాంటి
రోల్ నేను చేయలేదు, ఇలాంటిది నేను చెయ్యాలి అని ఏదైనా ఒకటి ఉందా? శంబాలా చేసుంటే బాగుంది. శంబాలా చేసుంటే బట్ ఏ వేషమో తెలియదు. సో హ్యాపీ. ఇప్పుడే ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇదిగో ఇంకా బుద్ధుడి దగ్గరకు వచ్చాం. సో హీస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి. మీరందరూ నెక్స్ట్ జనరేషన్కి ఆయన చూస్తేనే తెలియని ఏదో ఒక ఫీల్ వచ్చేస్తుంది. సో లెట్స్ ఆల్ గో అండ్ ఒకసారి ఆయన దండం పెట్టి అండ్ విల్ సెలబ్రేట్. ఈ 50 years సెలబ్రేషను ఇండియానిచ్చి మొత్తం ప్రపంచం అంతా చేసుకుని ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కానీ దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ సెలబ్రేషన్. ఎందుకంటే శంబాలా టీం నా 50 years సెలబ్రేట్ చేయడం ఇలా ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహాన్ని దర్శనం చేసుకుని ఈ టీంతో నా ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఫైనల్గా మీరు థియేటర్కి రావాలి, చూడాలి. ఈ సినిమాని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తున్న నమ్మకం నాకుంది. బికాజ్ ఆల్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ విన్నాం కదా. సో ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ మీలాగే. సో నేను కూడా మీతోనే చూస్తాను సినిమాని. సో ఆల్ ద బెస్ట్ శంబాలా టీమ్. రిలీజింగ్ ఆన్ December 25th. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో శంబాలా ఆన్ December 25th. Don't miss it.